నమస్కారం. మీరు చూస్తుంది పూజా టీవీ. నేను సహస్ర. చిన్న పిల్లలకి అక్షరాభ్యాసం చేసిన తర్వాతనే స్కూల్‌కి పంపించాలనేది ఎన్నాటి నుంచో ఉన్నటువంటి ఆనవాయితీ మన హిందూ సంప్రదాయంలో. అయితే మరి అక్షరాభ్యాసం చేసేటప్పుడు సరస్వతి పూజనే చేయించాలా అంటారు. సరస్వతి పూజకి, అక్షరాభ్యాసానికి మధ్య సంబంధం ఏంటి? మరి పిల్లలతో ఖచ్చితంగా సరస్వతి పూజ చేయించనే చదువు చెప్పించాలా? అనే సందేహాలు మీలో చాలామందికి ఉన్నాయి కదా! ఈరోజు మనం అవన్నీ తెలుసుకుందాం. మరి వాటి గురించి మనకి పూర్తిగా అవగాహన కల్పించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దైవజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గురువుగారు. ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు. మరి అడుగుదాం గురువుగారిని. నమస్కారం గురువుగారు. శుభాశీస్సులండి. గురువుగారు, చిన్న పిల్లలు 3 ఏళ్ళు దాటిన తర్వాత ఖచ్చితంగా స్కూల్‌కి పంపించాలి. మరి పాఠశాలకి పంపించే టైంలో ఖచ్చితంగా ఇంట్లో అక్షరాభ్యాసం చేసుకోవడము, అన్నప్రాసన చేసుకున్న తర్వాత ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కదా! అవును. కొంతమంది బాసరకు వెళ్తారు. బాసరకు వెళ్ళలేని వాళ్ళు ఇంట్లోనే సరస్వతి పూజ చేయించుకోవాలంటారు. సో, అసలు ఎందుకు సరస్వతి పూజని చేయాలి? ఒకవేళ అందుబాటులో లేకపోతే బాసరకు వెళ్ళడమో, లేకపోతే ఇంక సరస్వతి దేవాలయంకి వెళ్ళకపోతే ఇంట్లో ఎలా చేయాలి పూజ? చాలా మంచి విషయం అడిగారు. మీరు అడిగిన విషయం వచ్చేసి ఇది భవిష్యత్తుకి పునాది. హ్మ్. అంటే ప్రతి ఒక్కరికి విద్య అనేది ఇంపార్టెంటు. ఎవరైనా సరే ప్రతి తల్లిదండ్రులు తన పిల్లలు అబ్బాయి కావచ్చు లేదా అమ్మాయి కావచ్చు, వాళ్ళు మంచి ఉన్నత విద్యావంతులుగా వాళ్ళు అభివృద్ధి చెందాలి. అయితే వాళ్ళు చదివిన చదువుకు గాను మంచి ఉన్నత ఉద్యోగంలో స్థిరపడాలి అని చెప్పేసి తల్లిదండ్రుల యొక్క కోరిక, వారి యొక్క కల. ఎందుకంటే మా యొక్క భవిష్యత్తు ఎలాగో గడిచిపోయింది, అయిపోయింది. గతం గతః. మా పిల్లలన్నా మంచి విద్యావంతులు కావాలి, అలాగే వాళ్ళు మంచి గొప్ప గొప్ప ఉద్యోగాల్లో స్థిరపడాలి, ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడి 10 మందిలో ఒక గొప్పగా వాళ్ళ యొక్క జీవితాన్ని కొనసాగించాలన్నటువంటి కళ అందరికీ ఉంటుంది. అయితే మనము మన యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు విషయానికి వచ్చేటప్పటికి వాళ్ళ యొక్క చదువు ఎప్పుడు చేస్తే బాగుంటుంది, ఎక్కడ చేస్తే బాగుంటుంది అనే విషయాన్ని మనం క్లారిటీగా తెలుసుకుందాం. మామూలుగా సరస్వతి దేవి అమ్మవారు, సరస్వతి యొక్క అమ్మవారు ఏంటంటే మన యొక్క నాలిక పైన ఆమె కొలువై ఉంటుంది, ఆసీనమై ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ జ్ఞానం అంటే బ్రహ్మ యొక్క స్థానము, దాన్ని బ్రహ్మస్థానము అంటారు. అలాగే మనకు ప్రధానంగా పూర్వం ఆది అనగా అంటే సనాతనంగా ఆది అనేది ప్రారంభంలో ఎవరైనా సరే అక్షరాభ్యాసం అనేది ఒక గురువు దగ్గర మామూలుగా వాళ్ళ నాలిక పైన రాగి లోహంతో కానీ, రాగి ఒక ఇదితో కానీ తీసుకొని, లేదా వెండి కానీ, లేదా సువర్ణం బంగారం కానీ, లేదంటే ఇత్తడి కానీ, లేదా కంచుతో కలగలిపినటువంటి ఏదైనా సరే, లేదా పంచలోహాలతో అది అంగుళం కావచ్చు, అంటే ఉంగరం, అంగుళికం కావచ్చు, లేదా ఏదైనా సరే ఇటువంటి వస్తువు తీసుకొని తేనెతో నాలిక పైన సరస్వతి లేదా గణపతి యొక్క, లేదంటే బ్రహ్మ యొక్క పేరును కానీ నాలిక పైన అంటే నాలికలో కూడా మధ్య భాగంలో అరనాలిక అంటారనమాట. ఆ నాలిక పైన రాయడం వల్ల ఆ పిల్లలకి మంచి ఉచ్చారణ అంటే వాళ్ళ మాట్లాడే ప్రతి మాట కూడా శుభ్రంగా, పవిత్రంగా, అలాగే ఎటువంటి తప్పులు లేకుండా, ఉచ్చారణలో పొరపాట్లు లేకుండా, పొరపచ్చులు లేకుండా మంచి వాగ్దాటి, అలాగే వాక్కు శుద్ధి అన్నది ప్రధానంగా వాళ్ళకు కలుగుతుంది. అలాగే ఆ యొక్క వాక్కు శుద్ధి ఏర్పడమే కాకుండా వాళ్ళ నోటి నుంచి వెలువడేటువంటి ఎటువంటి కఠినమైన పదాలైనా సరే, ఏదైనా సరే మనం మంత్రోచ్చారణ చేస్తూ ఉంటాం కదా, అలా వేద మంత్రాలు ఎలా పఠించగలమో
అలాగే వాళ్ళు ప్రపంచ జ్ఞానాన్ని అంతా కూడా అవలీలగా ఆ, తడుముకోకుండా, ఆలోచించకుండా, భయము బెరుకు లేకుండా ఎంతటి కఠినమైన పదాలనైనా కూడా స్పష్టంగా వాళ్ళు పలకగలుగుతారు. అలాగే ఆ, ఇది చేయడం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి నత్తి అనే లోపాలు కావచ్చు, లేదంటే మూగ అనే లోపాలు కావచ్చు, ఇటువంటివన్నీ కూడా క్లియర్ అయిపోయి వైదొలిగిపోయి చక్కగా వాళ్ళకి మంచి ఉన్నత విద్య. మనము ఒక సామెత ఉంటుంది ఏమని, మాటలన్నా నేర్చి ఉండాలి, మూటలన్నా మోసి ఉండాలి అనే సామెత ఉంటుంది. మాటలన్నా నేర్చి ఉండాలన్నాం కదా, వాళ్ళు మంచి మాటకారిగాను, వాక్చతుర్యత ఉంటే ఎక్కడైనా రాణించగలరు. వాడిని ఎక్కడ తీసుకుపోయి వేసినా కూడా వాడు ఆ, ఆ, సుభిక్షంగా, అలాగే వాడు ప్రశాంతంగా, అవలీలగా, ఈజీగా వాడు జీవించడమే కాకుండా వాడిని నమ్ముకొని వాడితో పాటు ఉన్న వాళ్ళని 10 మందిని కూడా వాడు పోషించగల సమర్థుడు. ఇది మూటలన్న మోసునంటే కష్టఫలం అంటారా? కష్టపడాలి. కష్టం. ఇది మాటలన్నా నేర్చి ఉండాలంటే ఏమిటంటే ప్రపంచ జ్ఞానం అంతా కూడా వాడి నోటి మీద, నాలుక మీదనే ఉంది. వాడు ఎటువంటి దానికైనా, ఎటువంటి తరమైనటువంటి వాటికైనా ఏదైనా సరే అవలీలగా ఆలోచించగలడు. ఈజీగా ఎటువంటి కార్యాన్నైనా కూడా చక్కదిద్దగలడు. సమయానుకూలంగా మాటతోనే వాడు కూర్చొని ఏదేది ఎలా జరగాలో అన్నిటిని శాసించేస్తూ ఉంటాడు. అయితే గురువుగారు, ఈ సరస్వతి పూజ అని మీరు అన్నారు, నాలుక మీద తేనె రాయించాలి అది అని. ఒకప్పుడు కాళికాదేవి ఎవరు నాలుక మీద రాస్తే కూడా జ్ఞానం వచ్చిందంటారు కదా. వాస్తవం. అదే మనం చెప్పుకున్నది అదే. ఆ కాళికాదేవి, సరస్వతి దేవి రెండు ఒకటేనా, లేకపోతే ఎలా? కన్ఫ్యూజన్. స్త్రీ అంశం ఒకటే. స్త్రీ అంశం ఒకటే. మనము అవసరాన్ని బట్టి అవతార రూపాలు, అదే కాళిదాసు అప్పుడు కాళికాదేవి రాశారని అన్నారు. అవును. అలా అవసరాన్ని బట్టి మనం అనేక రూపాలలో మన ఎప్పుడు జన్మించాలో అలా జన్మిస్తూ వస్తుంటారు. అది వేరే విషయం. కానీ ఇది విద్యా విషయానికి వచ్చేటప్పటికి ప్రధానంగా సరస్వతీదేవిని పిల్లలకి మనం నాలుగు పైన రాయడం అన్నమాట. అది మొదటి సిద్ధాంతం. ఏది? ఆది సిద్ధాంతం, సనాతనమైనటువంటి సిద్ధాంతం. సనాతనం అంటే ఏంటి? మనము పూర్వీకులు ఆచరించిన దాన్ని మనం ఆచరించడం. ఆ తర్వాత రెండో విషయానికి వచ్చేటప్పటికి కాలం మార్పులో, ఈ కాలం రాను మార్పులోకి వచ్చేటప్పటికి మనకు ఎక్కడైనా సరే ఆలయం, ఆ ఆలయం ఏమిటి? అది సరస్వతి దేవాలయం. ఆ సరస్వతి దేవాలయంలో పిల్లల్ని కూర్చోబెట్టి, అలాగే సరస్వతి పూజ అంతా కూడా పూర్తిగా పూజా విధానాన్ని పూర్తి చేసి, ఆ తర్వాత ఆ పలక పైనే మనం పూజ జరిపిస్తారు సరస్వతీదేవి. అదేమిటంటే పలక పైన ముందు నీళ్లు చల్లి తుడుచుకొని శుభ్రంగా గంధము, బొట్టు, ఇక్కడ గంధము బొట్టు మాత్రమే పెట్టాలి, విభూది పెట్టకూడదు. గంధాన్ని, విభూదిని పెట్టినట్టు అయితే అది శుభప్రదం. అంటే గంధం అనేది పలక మీద పసుపు, చందనం అన్నమాట, అది కలిపి మిళితం అన్నమాట. అలా గంధంతో పెట్టి, కుంకుమ పెట్టి, ఆ పలక పైన మనము బలపంతో పిల్లల చేత అక్షరాల్ని దిద్దించడం జరుగుతుంది. అది ఎవరికి ఇష్టమైన అన్నది ఇష్టదేవతాభ్యో నమః అన్నట్టుగా ఎవరికి ఇష్టమైంది వాళ్ళు చేయడం కాదనమాట. అక్కడ విద్యాభ్యాసం కాబట్టి దాన్ని, ఆ విద్యాభ్యాసంలో సరస్వతి యొక్క శ్లోకం రాయడం కానీ, లేదంటే మంత్రం రాయించడం కానీ, ఒకవేళ ఇది కాకపోతే గణపతిని ఓం ఘం గణపతియో నమః అని చెప్పేసి రాపిస్తే, అంటే మొదటిసారిగా గణపతిని పూజ ఇంపార్టెంట్ కాబట్టి. అవును. ఘం ఓం ఘం గణపతియో నమః అన్నట్లయితే ఎటువంటి ఆటంకాలు లేకుండా వాళ్లకు విద్యలో చక్కగా నిర్విఘ్నంగా మంచి ఉన్నత విద్యావంతులుగా వాళ్ళు ఎదుగుతారనమాట. అలా రాపిచ్చి ఆ యొక్క పలకకు పూజ, మన పుష్పాలతో కావచ్చు అనేటితో కూడా పూజ అన్ని కార్యక్రమాలు చేసి, అలాగే
ధూపదీప నైవేద్యాన్ని అక్కడ మనము పలకకి సమర్పించడం అంటే సాక్షాత్ అమ్మవారు అన్నమాట. అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించేసి ఆమెను హారతి ఇవ్వడం. ఇలా చేయడం అనేది వాళ్ళకి ఆ పూజ విధి విధానం వల్ల పాజిటివ్ అనే థింకింగ్ ఏర్పడుతుంది. ఆ పాజిటివ్ ఎనర్జీ వల్ల వీళ్ళకు చదువులో ఆటంకం లేకుండా మంచి విద్యావంతులుగా పిల్లలు ఎదుగుతారు. చాలా చక్కటైన విషయాలు చాలా క్లుప్తంగా వివరించారు గురుగారు. సో చూసారు కదండి, వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి చెప్పినట్టుగా పిల్లల భవిష్యత్తు అనేది తల్లిదండ్రుల చేతిలోనే ఉంది. మీరు ఖచ్చితంగా మీ అంటే వాళ్ళ తగ్గట్టు నక్షత్రాన్ని బట్టి వాళ్ళ తిథి లేదంటే సమయాన్ని ఖచ్చితంగా మీరు పాటించి అప్పుడు కనుక అక్షరాభ్యాసం చేసుకుంటే భవిష్యత్తులో మీరు ఒక మంచి ఈ కుమారులని కుమార్తెలని దేశానికి ఇచ్చే బాధ్యత అయితే మీ చేతుల మీద ఉందని అయితే చెప్తున్నారు. సో తప్పకుండా పాటించండి. ఇంకా ఇందులో మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా కింద మాకు కామెంట్ రూపంలో అడిగినట్లయితే గురువు గారితో మరో వీడియోలో మళ్ళీ అవన్నీ నివృత్తి చేసే ప్రయత్నం అయితే చేస్తాను. నమస్కారం.